కాబట్టి భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇస్తాడు అంటే దీనితో ఎప్పుడూ 3 పనులు జరుగుతుంటాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే అసలు మనం ఎందుకు శరీరాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలో అర్థమవుతుంది. శరీరం లేదనుకోండి, సుఖం ఎలా అనుభవిస్తారు, దుఃఖం ఎలా అనుభవిస్తారు నాకు చెప్పండి. గతంలో చేసిన పాపం ఉంది, దుఃఖం అనుభవించాలి. శరీరం లేదు, ఎలా అనుభవిస్తారు? కుదరదు. పాపము యొక్క ఫలితమైన దుఃఖం పోగొట్టుకోవాలన్నా శరీరం ఉండాలి. పుణ్యం చేసినప్పుడు దాని ఫలితంగా సుఖం అనుభవించాలన్నా శరీరం ఉండాలి. పాపపుణ్యములు దేనివల్ల పోతాయి? శరీరంతో సుఖ దుఃఖములను అనుభవించడం చేత పోతాయి. మూడవది, నువ్వు తర్వాత జన్మలకి కావలసిన వంట దేంతో వండుకోవాలంటే దీంతోనే వండుకోవాలి. ఈ జన్మలో విశేషమైనటువంటి పుణ్యకార్యములు చేసి పరమ